నేనిప్పుడు చెప్పేది ఒక దయ్యం బొమ్మ స్టోరీ, కానీ ఇది స్టోరీ కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్న ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. అయితే 1900 సంవత్సరంలో రాబర్ట్ అనే 4 ఏళ్ల బాబుకి వాళ్ళ సర్వెంట్ ఒక బొమ్మని గిఫ్ట్ గా ఇచ్చిందంట. కానీ ఆమె ఆ బొమ్మ పైన ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి గిఫ్ట్ చేసింది అని చాలా మంది అనుకుంటారు. ఎందుకు అంటే ఆ బొమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి అన్ని మిస్టీరియస్ థింగ్స్ జరిగేవంట. ఫర్ ఎగ్జాంపుల్స్, ఓనర్స్ ఇంట్లో లేని టైంలో ఆ బొమ్మ తనంతట తానే ఒక కిటికీ నుండి మరో కిటికీ వైపు వెళ్లడం నైబర్స్ వాళ్ళ కళ్ళాగా చూసారంట. అంతేకాకుండా ఓనర్స్ ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు, ఎవరో నవ్వుతున్నట్టు చప్పుడు రావడం చాలా మంది విన్నారంట. అయితే ఆ బొమ్మ ఇప్పుడు ఫ్లోరిడాలోని ఈస్ట్ మైటిలో మ్యూజియం లో ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆ బొమ్మ ఒక హాంటెడ్ డాల్ లానే ఉంది. ఎందుకు అంటే ఆ బొమ్మని ఎవరైతే చూడడానికి వెళ్తారో ఆ బొమ్మని ఇన్సల్ట్ చేసే విధంగా ఏదైనా ప్రయత్నిస్తే వాళ్ళకి శాపం తగులుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ బొమ్మని ఫోటో తీసుకోవాలి అనుకుంటే ఆ బొమ్మని ఫస్ట్ పర్మిషన్ అడగాలంట. కానీ చాలా మంది అలా పర్మిషన్ అడగకుండా ఫోటో తీసుకున్నారంట. వాళ్ళలో కొంతమందికి జాబ్స్ పోయాయంట, ఇంకొంతమందికి యాక్సిడెంట్ అయ్యి చెయ్యో కాలో ఫ్రాక్చర్ అయిందంట, మరి కొంతమందికి డబ్బులు లాస్ అవడం లాంటివి అయిందంట. అయితే ఎవరైతే వాళ్ళకి ఆ బొమ్మ శాపం తగిలిందని గ్రహించారో ఆ బొమ్మకి సారీ చెప్తూ ఆ మ్యూజియం కి చాలా లెటర్స్ రాశారంట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.